Preview for the next match. CSK versus Gujarat. గుజరాత్ చాలా ఫ్రెష్గా విన్ అయ్యి వచ్చారు. సిఎస్కే హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది. వాళ్ళు ట్రావెల్ చేసి డైరెక్ట్గా సిఎస్కేతో మ్యాచ్ ఆడబోతున్నారు వితౌట్ డిలే. ఎస్, చెప్పండి మీ థాట్స్. సో రేపటి మ్యాచ్ గుజరాత్ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బికాస్ దే ట్రావెల్డ్, దే డింట్ హ్యావ్ మచ్ టైమ్ టు అడాప్ట్ టు చెన్నై కండిషన్స్. అండ్ చెన్నై వాళ్ళకి దే బీన్ ఇన్ దేర్ సిన్స్ ద ఫస్ట్ మ్యాచ్, సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దే నో ద కండిషన్స్. ఇట్స్ అగైన్ హోస్టింగ్ టీమ్ బై చెన్నై. కాబట్టి నాకు తెలిసి అగైన్ ప్యాటర్న్ ని కంటిన్యూ చేస్తే రేపు కూడా చెన్నై గెలిచే ఛాన్సెస్ 99.9% వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటున్నానంటే చెన్నై హ్యాస్ ఆల్ ద స్ట్రాంగ్ పాయింట్స్. లైక్ మనం ఎప్పుడైతే మనం ఇనిషియల్ ప్రివ్యూలో మాట్లాడినట్టు బ్యాటింగ్ డెప్త్ ఉంది, బౌలింగ్ అటాక్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ ఉంది, స్పిన్ అటాక్ అంతకంటే స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఎవ్రీ ఆస్పెక్ట్ దే హ్యావ్ కవర్డ్. అండ్ కీ ఎలిమెంట్ ఏంటంటే రుతురాజ్కి ధోని నుండి మంచి సపోర్ట్ లభించింది, అది కంటిన్యూ అవుతుంది. అండ్ కామ్ అండ్ కంపోజ్డ్గా లీడ్ చేస్తున్నాడు టీమ్. సో ఐ థింక్ సిఎస్కే హ్యాస్ ఎన్ ఎడ్జ్ టుమారో. ఓకే, వాళ్ళ లైనప్ తీసుకుంటే చేంజెస్ ఏమైనా ఉండబోతున్నాయా? నాకు తెలిసి మేజర్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. దే విల్ ప్రాబబ్లీ గో విత్ ద సేమ్ టీమ్ అన్లెస్ అండ్ అంటిల్ 1-2 చేంజెస్ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, కానీ బట్ అదర్వైజ్ దే విల్ గో విత్ ద సేమ్ టీమ్ అని అనిపిస్తుంది. బికాజ్ ఐ డోంట్ థింక్ దే నీడ్ టు చేంజ్ ది టీమ్ అన్లెస్ దే లాస్ట్ ఎనీ మ్యాచ్. సో ఐ విష్ దే విల్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్. యా, సిఎస్కే జనరల్గా టీమ్ చేంజ్ చేయరు చాలా వరకు, కానీ ఇక్కడ తీసుకుంటే తుషార్ దేశపాండే ప్లేస్లో శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. శార్దుల్ ఠాకూర్ చాలా మంచి బౌలర్, మంచి పర్ఫార్మర్ కూడా వాళ్ళకి ఇంతకుముందు ప్రూవ్ చేశాడు. అండ్ తుషార్ దేశపాండే లాస్ట్ మ్యాచ్లో సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయాడు, కాబట్టి శార్దుల్ ఠాకూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముస్తఫిజుర్ రహమాన్ 4 వికెట్స్ తీసుకున్నాడు లాస్ట్ మ్యాచ్. మరి మతీషా పతిరన శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్, అతను అవైలబుల్లో ఉన్నాడు. మరి చేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఐ థింక్ మొమెంటం చేంజ్ చేయరు, ఎందుకంటే జీటీ స్ట్రాంగ్ టీమ్ అని వాళ్ళకి తెలుసు. దే హావ్ వన్ ద ఛాంపియన్షిప్ వన్స్ అండ్ దెన్ బీయింగ్ ద రన్నర్ సెకండ్ టైం. సో లైట్ గా అయితే తీసుకోరు ఈ టీమ్ ని. డెఫినెట్ గా ముస్తఫిజుర్ ఉంటాడు, అందులో డౌట్ లేదు. హీ గేవ్ లాట్ ఆఫ్ బ్రేక్ త్రూస్, హీ హ్యాస్ ద వేరియేషన్స్ బేసికలీ. సో నాకు తెలిసి దే విల్ డెఫినెట్లీ ప్లే విత్ హిమ్, అందులో డౌట్ లేదు. అండ్ మీరు చెప్పినట్లు ఈ దేశపాండే ప్లేస్లో ఠాకూర్కి ప్లేస్ ఇవ్వాలి, ఎందుకంటే బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. హీఈస్ అన్ ఆల్రౌండర్ బేసికలీ. హీఈస్ నాట్ బౌలర్ టైప్, సో హీఈస్ అన్ ఆల్రౌండర్. సో యా, రీసెంట్గానే సెంచరీ కూడా కొట్టొచ్చాడు. రంజీ కాన్ఫిడెన్స్ ఉంటుంది మ్యాచెస్ లో. కాన్ఫిడెంట్ ఎనఫ్. అండ్ దెన్ గుజరాత్ లైనప్ తీసుకుంటే చేంజెస్ ఏమైనా ఉండొచ్చా? గుజరాత్ లైనప్ లో నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ వీళ్ళు కూడా సేమ్ లైనప్ తోటి ఆడతారు, ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది, అందులో డౌట్ లేదు. మనం నిన్న మ్యాచ్ లో చూసాము ఎంత డెప్త్ వరకు బ్యాటింగ్ చేయగలరు అనేది. రషీద్ ఖాన్ వరకు ఉంటుంది. సో ఐ థింక్ దే హ్యావ్ లైక్ సూపర్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. బట్ కన్సిడరింగ్ ది చెన్నై పిచ్ కండిషన్స్, చెన్నై హీట్ కండిషన్స్, ఎంత తొందరగా అడాప్ట్ అవ్వగలరు అనేది ఒకటి. అండ్ అట్ ది సేమ్ టైం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా క్రూషియల్ గుజరాత్కి. సో ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కనుక ఇవ్వగలిగితే టఫ్ ఫైట్ ఇస్తారు చెన్నైకి. అంతేగాని దే ఆర్ నాట్ గోయింగ్ టు సే లైక్ ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి మేము ముంబైని బీట్ చేసాము, చెన్నైని కూడా ఇంకా బీట్ చేస్తాము అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే వెళ్ళరు అని అనుకుంటున్నాను. బికాస్ దే ఆర్ ట్రావెలింగ్, వాళ్ళకి ఎక్కువ టైం లేదు కాబట్టి, ప్లేయర్స్ రికవరీ అవ్వాలి కాబట్టి
మేబీ రొటేషన్ చేసే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చేమో. ఇప్పుడు విలియమ్సన్ లాంటి ప్లేయర్ అందుబాటులో ఉన్నాడు వాళ్ళకి. సో 4 ఫారిన్ ప్లేయర్స్లో ఒకరిని ఏమైనా డ్రాప్ చేసి కేన్ విలియమ్సన్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఉండొచ్చా? డెఫినెట్ గా మీరు చెప్పినట్టు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ట్రావెల్ ఒకటి, లాస్ట్ మ్యాచ్ ఆడిన వాళ్ళు ఒకటి. సో ఆ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ 1-2 చేంజెస్ అయితే సజెస్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా కెన్ విలియమ్సన్ కనుక అందుబాటులో ఉంటే హీ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ ఛాన్స్ టు ప్లే ఇన్ 11. నైస్. ఓకే. సో యా, 2 టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. కీ ప్లేయర్స్ వరకు వచ్చేసరికి కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు? చెన్నై విషయానికి వస్తే డెఫినెట్ గా అగైన్ ఐ గో విత్ రచిన్ రవీంద్ర అండ్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా. సో both Ravindras will be my key players. And GT విషయానికి వస్తే I will rely pretty much on Saha, Uddhiman Saha, and then middle order లో తెవాతియా. వీళ్ళిద్దరి ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఆర్ క్రూషల్ ఫర్ GT. సో Saha and తెవాతియా are going to be key players for them. ఓ నైస్. సో రషీద్ ఖాన్ ఏమైనా స్పిన్ చేసే అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ, అందులో డౌట్ లేదు. చెన్నై డెఫినెట్ గా స్పిన్ కి అనుకూలించే పిచ్ ఉంటుంది, స్పిన్ కి అనుకూలించే కండిషన్స్ ఉంటాయి చెన్నైలో. కాబట్టి రషీద్ ఖాన్ విల్ బి ద ఫేవరెట్ స్పిన్నర్ అమాంగ్ బోత్ ద టీమ్స్, అందులో డౌట్ లేదు. బట్ యా, తెలిసిందే, ఐ మీన్ రషీద్, హీ హ్యాస్ హిజ్ ఓన్ వేరియేషన్స్, హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ అండ్ హీఈస్ ఆల్వేస్ డస్ బెస్ట్ ఫర్ ద టీమ్. కాబట్టి అతన్ని కీ ప్లేయర్ గా అనుకోలేను, బికాస్ హీఈస్ అ పర్ఫార్మర్. హీఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్స్. యా, అది మినిమం ఎక్స్పెక్టేషన్ అయిపోయింది, బికాస్ హీ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ పర్ఫార్మింగ్ ఓవర్ ద సీజన్స్. కాబట్టి యా, హీఈస్ గోయింగ్ టు ప్లే అ క్రూషల్ రోల్ అగైన్ ఇన్ టుమారోస్ మ్యాచ్. ఓకే. కెప్టెన్సీ పరంగా తీసుకుంటే ఇద్దరు న్యూ కెప్టెన్స్, ఒక పక్క రుతురాజ్ గైక్వాడ్, ఇంకో పక్క శుభ్మన్ గిల్. సో కెప్టెన్సీ ఎలా ఉండబోదు? డెఫినెట్ గా ఇది చాలా కీ ఫ్యాక్టర్ రెండు టీమ్స్ కి. ఇద్దరు న్యూ కెప్టెన్స్, న్యూ యంగ్ కెప్టెన్స్, ఇద్దరు ప్రీవియస్ మ్యాచెస్ ని విన్ అయ్యారు. అండ్ ఎవరు కామ్ గా, కంపోజ్డ్ గా రేపు ప్లే చేస్తారు, గేమ్ ని లీడ్ చేస్తారు టీమ్స్ ని అనేది క్రూషల్ ఉండబోతోంది. నా పర్స్పెక్టివ్ లో కామ్ అండ్ కంపోజ్డ్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ కి స్లైట్లీ ఎడ్జ్ ఉందంటూ అనిపిస్తుంది కంపేర్ టు శుభ్మన్ గిల్. కాబట్టి లీనింగ్ టువర్డ్స్ విత్ రుతురాజ్ గైక్వాడ్. ఎందుకు అంటే అతనికి ధోని యొక్క బ్యాకింగ్ ఉంటుంది, ధోని యొక్క గైడెన్స్ ఉంటుంది. whereas for Shubman Gill, he has to rely on his senior players in the team and then support from the youngsters as well. So atanu ఎక్స్పీరియన్స్ ని గైడెన్స్ గా తీసుకునే విషయంలో కొంచెం అతనికి రీసోర్సెస్ తక్కువగా ఉన్నాయి గుజరాత్ లో. కాబట్టి అఫ్ కోర్స్ మనం చూసాము నిన్నటి మ్యాచ్ లో ఆశీష్ నెహ్రా నుండి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది. సో అలాంటి సపోర్ట్ రేపు కూడా లభిస్తుంది. బట్ స్టిల్ ఆన్ ద గ్రౌండ్ ఆ సపోర్ట్ అనేది అన్ని వేళలా ఉండకపోవచ్చు. సో ఆన్ ద గ్రౌండ్ క్రూషల్. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇద్దరిలోనూ రుతురాజ్ గైక్వాడ్ కొంచెం ఒక స్టెప్ అహెడ్ ఉండొచ్చు అనే అనిపిస్తుంది. యా, ఎస్పెషల్లీ హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలానే శుభ్మన్ గిల్ కి ఇది ఒక టెస్ట్ లాగా కూడా ఉండొచ్చు. అవును. ఎస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద ప్రివ్యూ. Thanks for joining us. Then we'll meet again tomorrow. Thank you. Thank you so much. Yeah, thank you so much. Looking forward for tomorrow's review. Yeah.